హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను అగైన్ ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాను. మోస్ట్లీ ఈ సబ్జెక్ట్ ఏంటంటే డిబేటబుల్ సబ్జెక్ట్. సో చాలామంది దీనికి అగ్రీ చేస్తారు, అగ్రీ చేయరు, బట్ ఇట్ ఈస్ ఓకే. సో వాట్ ఎవర్ ద ఒపీనియన్స్ మేబీ. సో ఈ సబ్జెక్ట్ ఏంటంటే ఇన్వెస్టింగ్లో మనకి టెక్నికల్ అనాలిసిస్ అనేది అవసరమా, లేకపోతే కన్సిడర్ చేయొచ్చా అనేది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ నేను నా వ్యూస్ చెప్పే ముందు ఐ విల్ టెల్ యూ సంథింగ్. నేను ఒక విషయం మీతో చెప్తాను. టెక్నికల్ అనాలిసిస్ అనేది వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ సబ్జెక్ట్స్. ఓకే, సో ఫండమెంటల్ అనాలిసిస్తో పోల్చుకుంటే ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. ఓకే, సో బట్ ఇక్కడ సింపుల్ అన్నంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఓకే, సో రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే, సో ఒక పేషెంట్ వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి అని అడుగుతారు. సో డాక్టర్ ఏమంటారంటే ఉదయం 5ంటికి లేవండి, 5 నుంచి 6 వరకు రోజు వాకింగ్ చేయండి అంటారు. సో ఇట్ లుక్స్ ఇంతేనా, ఇట్ ఈస్ వెరీ సింపుల్ అంటారు. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి, ఇది చేస్తే నా ఆరోగ్యం బాగుంటుందా అంటారు. ఓకే, సో బట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ, తెలుసు కదా మనకి. సో వేకింగ్ అప్ వినటానికి చెప్పడానికి చాలా సింపుల్గా ఉంటుంది, బట్ సింపుల్ థింగ్, బట్ మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక ఇట్ విల్ బీ వెరీ ఈజీ. ఓకే, సో సింపుల్ బట్ నాట్ ఈజీ, బట్ ప్రాక్టీస్ని, ఈ సింప్లిసిటీకి ప్రాక్టీస్ని మీరు తీసుకొస్తే ఇట్ విల్ బీ వెరీ ఈజీ. ఓకే, సో యాజ్ సింపుల్ యాజ్ దిస్. ఓకే, ఉదయం 5ంటికి లేచి వాకింగ్ చేయటం ఒక గంట పాటు ఎంత సింపుల్గా ఉందో, ఇంత సింపుల్గానే ఉంటుంది టెక్నికల్ అనాలిసిస్ కూడా. సో గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నాట్ కాంప్లికేటెడ్, ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. అండ్ మీరు చూసుంటారు లాట్ ఆఫ్ ఇండికేటర్స్, లేకపోతే లాట్ ఆఫ్ చార్ట్స్, అది ఇది అని చెప్పి. సో అక్కడ ఏంటంటే ఎవరైతే దాన్ని ప్రజెంట్ చేస్తున్నారో మేబీ దే ఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ కాంప్లికేటెడ్. ఓకే, సో దట్స్ వాట్ నేను అనుకుంటున్నది. ఓకే, సో ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. టెక్నికల్ అనాలిసిస్ అనేది మనకి ఫండమెంటల్ అనాలిసిస్లో ఆర్ ఎల్స్ ఇన్వెస్టింగ్లో మనకి హెల్ప్ఫుల్ అవుతుందా లేదా. సో దీన్ని నేను వెరీ షార్ట్ వీడియోగా నేను కంప్లీట్ చేస్తాను, బికాస్ సో ఐ వాంట్ టు ఇంక్లూడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. వాటిపైన మాత్రమే నేను ఫోకస్ చేస్తాను. ఓకే, నెంబర్ 1, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ ఓరియంటెడ్గా నేను మాట్లాడతాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది. సో కంపెనీ గురించి మీరు అన్ని పర్ఫెక్ట్ అనాలిసిస్ అంతా నేర్చుకుంటున్నారు. లాస్ట్ 10 years యాన్యువల్ రిపోర్ట్స్ కంప్లీట్ చేశారు. కంపెనీ వాల్యుయేషన్స్, ఏవే వాల్యుయేషన్స్ ఉన్నాయి, ప్రైస్ టు ఎర్నింగ్స్, ప్రైస్ టు బుక్, ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో, ఈవీ ఎబిటా, ప్రైస్ టు సేల్స్. ఓకే, ఆ తర్వాత వేరియస్ వాల్యుయేషన్ మెథడ్స్ మీరు యూస్ చేశారు, డీసీఎఫ్ యూస్ చేశారు. ఓకే, సో వాట్ ఎవర్ ద మీరు బెంజమిన్ గ్రహం ఆర్ ఎల్స్ ఎనీవన్ ఎవరైతే వాల్యుయేషన్స్ ఇంతకుముందు అశ్వత్ దామోదరన్ గారు వాల్యుయేషన్స్ అవన్నీ మీరు యూస్ చేశారు. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. ఇవంతా మీరు పర్ఫెక్ట్గా పర్టికులర్గా ఈ కంపెనీని టాప్ టు బాటమ్ ఎంక్వైర్ చేశారు, స్కటిల్ బట్ ఇన్వెస్టింగ్ చేశారు, కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడారు, కాంపిటీటర్స్తో మాట్లాడారు. సో ఆల్ దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ అనాలిసిస్. ఓకే, సో ఇదంతా మీరు చేస్తున్నారు, బట్ ఏ సింపుల్, నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను, సింపుల్ టెక్నికల్ అనాలిసిస్ అనేది ఈ కంపెనీ పర్స్పెక్టివ్ని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. సో లెటస్ డిస్కస్ హౌ అని చెప్పి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. సో పాస్ట్ డేటా చూసినట్లయితే వాట్ యూ రీడ్, యాన్యువల్ రిపోర్ట్స్, క్వార్టర్లీ రిపోర్ట్స్, ఇవన్నీ ఏం చెప్తున్నాయి, కంపెనీ యొక్క పాస్ట్ డేటా అని చెప్తున్నాయి. ఓకే, సో పాస్ట్ డేటా ఈజ్ నాట్ ఏ గ్యారంటీ ఫర్ ఫ్యూచర్, బట్ వీ కెన్ ఎస్టిమేట్. నేను కాదనట్లేదు, పాస్ట్ డేటా చదవకూడదని చెప్పట్లేదు, ఫండమెంటల్ అనాలిసిస్ చేయకూడదని చెప్పట్లేదు, అలా నెగిటివ్గా ఆలోచించకండి. ఓకే, బట్ పాస్ట్ డేటా 100% వీఆర్ నాట్ ష్యూర్. సో ఇట్ విల్ బీ ఇన్ ఫ్యూచర్ ఆల్సో, రైట్, ఇట్ మే రిపీట్ ఆర్ నాట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ ఇప్పటి వరకు బాగానే నడుస్తుంది, బట్ రీసెంట్ టైమ్స్లో సమ్ రెగ్యులేటరీ ఇష్యూస్ మూలంగా, లేకపోతే ఒక న్యూ కాంపిటీటర్ మూలంగా ఈ కంపెనీ ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఎఫెక్ట్ అనేది ఎలాంటి ఎఫెక్ట్ అంటే ఇట్ ఈస్ నాట్ టెంపరరీ ఎఫెక్ట్, ఇట్ మే బి పర్మనెంట్ ఎఫెక్ట్. సో ఇది ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది, మీకు యాన్యువల్ రిపోర్ట్లో చూస్తే తెలుస్తుందా, లేదు కదా, క్వార్టర్లీ రిపోర్ట్స్లో చూస్తే తెలుస్తుందా, లేదు కదా. సో ఎఫెక్ట్ అనేది స్లోగా వస్తుంది. ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది, ఫస్ట్ ఎవరు దీన్ని ఐడెంటిఫై చేయగలుగుతారు, ద మేనేజ్మెంట్ విల్ ఐడెంటిఫై. ఆ తర్వాత మేనేజ్మెంట్తో పాటు పెద్ద షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో కంపెనీలో, దే విల్ ఐడెంటిఫై. ఓకే, ఇఫ్ దే ఆర్ ఐడెంటిఫై, ఈ కంపెనీ లిస్టెడ్ కంపెనీ అయ్యి ఉంది, అండ్ ఇఫ్ దే హ్యాడ్ ఐడెంటిఫైడ్ ప్రాబ్లం, వాళ్ళు కామ్గా చూస్తారా అండి, కామ్గా కూర్చొని ఉంటారా, లేదు కదా. సో దే విల్ స్టార్ట్ సెల్లింగ్. ఈ సెల్లింగ్ మీకు ఎలా అర్థమవుతుంది, సో యూతల సైడ్ ఫండమెంటల్గా మీరు చెక్ చేసుకుని చూసినట్లయితే 300 లెవెల్స్ ఈ కంపెనీకి వస్తే వెరీ గుడ్ అని చెప్పి వాళ్ళు సెల్ చేస్తూ ఉంటే మీరు బై చేస్తూ ఉంటారు, అండ్ యూ విల్ బీ ఆన్ ద అదర్ సైడ్.
సో 300 అలా స్టాక్ 30 రూపీస్ అవుతుంది. హౌ మెనీ ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్పనవసరం లేదు కదా. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. పర్టికులర్ బ్యాంక్ 2017, 2018 స్టార్టింగ్ వరకు కూడా ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ బ్యాంక్. సేమ్ మేనేజ్మెంట్, ఎన్పిఎస్ ఇష్యూస్ వచ్చినా ఎవరు పట్టించుకోలేదు. ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ మేనేజ్మెంట్, ఎక్సలెంట్ బ్యాంక్ అయింది. 400 లెవెల్స్ దాకా వెళ్ళింది. అదే బ్యాంక్ 40 రూపీస్, 30 రూపీస్, 20 రూపీస్, 15 రూపీస్ కూడా వచ్చింది. సేమ్ మేనేజ్మెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఐడెంటిఫై చేయాలంటే దిస్ ఈజ్ ఆల్ పాస్ట్ డేటా. ప్రజెంట్లో వీ కెన్ ఫైండ్ సమ్ ప్యాటర్న్స్. ఓకే, ప్యాటర్న్స్ అంటే హెడ్ అండ్ షోల్డర్స్ లేకపోతే కప్ అండ్ హ్యాండ్ ఇవి కాదండి. ప్యాటర్న్ అంటే ఒక ఇండికేషన్, ఏదో ఒక ఇండికేషన్. ఇట్ మే బీ ఎనీ ఇండికేషన్. ఇప్పుడు నేను చెప్పిన ఇండికేషన్స్ కూడా కావచ్చు. సో ఈ ఇండికేషన్స్ ప్రెజెంట్లో ప్రైస్లో ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ప్రెజెంట్లో ఈ ఇండికేషన్స్ ఫామ్ అయినప్పుడు అర్థమవుతుంది మనకు. ఓకే, ఈ కంపెనీలో దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్, దేర్ మే బీ సమ్ ప్రాబ్లమ్. లైక్ నేను ముందుగానే చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు అండ్ స్మాల్ క్యాప్స్లో, మిడ్ క్యాప్స్లో సెబీ రెగ్యులేషన్ వల్ల ఏదో బయింగ్ వస్తుంది అంటున్నారు. సో ఇట్ ఈస్ వే బిఫోర్ ద బయింగ్ హ్యాడ్ స్టార్టెడ్. సో ఇవాళ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. వేదాంత, నిన్న నేను చెప్పాను వేదాంత ఈజ్ లుకింగ్ గుడ్ అని చెప్పి. సో ఇవాళ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే, సో 2.5% ఇవాళ ఇంక్రీజ్ అయింది. సో ఇవాళ న్యూస్ ఏమొచ్చింది? వేదాంతకి సమ్ కోర్ట్ ఇష్యూ ఉంటే అగెన్స్ట్ గవర్నమెంట్. సో ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు దేర్ ఫేవర్. ఓకే, న్యూస్ ఎప్పుడు వస్తుంది? ఇట్ విల్ రీచ్ ఎట్ ద లాస్ట్. అండ్ ఆ లాస్ట్ ఎవరికి వస్తుంది? రిటైల్ ఇన్వెస్టర్కి లాస్ట్ వస్తుంది. బట్ టు ఐడెంటిఫై దిస్ ప్యాటర్న్స్, especially to identify these patterns, little knowledge about technical analysis అనేది అవసరం. So that is what I want to say. Okay, and one more thing, Warren Buffett first rule. Okay, what is Warren Buffett first rule? Protect your capital. So technical analysis will help you in protecting your capital. Okay, so that's all friends. So ఇదే నేను మీతో కన్వే చేయాలనుకున్నాను. అండ్ నేను ప్రీవియస్గా కూడా I had done some workshops regarding this, more than 60-70 people. So all of them are happy and they are using this analysis. Okay, so that ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా they will able to protect their wealth. Okay, so maybe next week కూడా I may start again one more workshop. Okay, so అవన్నీ నేను టెలిగ్రామ్ ఛానల్లోనూ నేను మీకు అవి పోస్ట్ చేస్తాను. ఓకే, ఆ డీటెయిల్స్. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అన్ని వీడియోస్ లాగా మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్.